నమస్తే. మనం ఒక పని చేస్తున్నప్పుడు మనసు పూర్తిగా దాని మీదే లగ్నం చేయాలి. దత్తాత్రేయుని చరిత్రలో చాలా మందికి ఆయన జననం మాత్రమే తెలుసు. కానీ ఆయన తన జీవితంలో 24 మంది గురువుల నుండి నేర్చుకున్న పాఠాలు చాలా అరుదైనవి, ఆసక్తికరమైనవి. ఒక బాణం తయారీదారుని కథ చూద్దాం. ఏకాగ్రతకు నిలువుటద్దం దత్తాత్రేయుడు. మరియు బాణాల తయారీదారుడు అవధూత దత్తాత్రేయుడు దేశాటనం చేస్తున్న సమయం అది. ఒకరోజు ఆయన ఒక అడవి మార్గం గుండా వెళ్తుండగా ఒక వ్యక్తిని చూశారు. అతడు ఆయుధాలు తయారు చేసేవాడు, బాణాలు చేసేవాడు. అతడు ఎంతో శ్రద్ధతో ఒక బాణం యొక్క ములికిని సానబడుతున్నాడు. ఆ వ్యక్తి తన పనిలో ఎంతగా లీనమైపోయాడంటే, పక్కన ఏం జరుగుతుందో కూడా అతనికి తెలియదు. ఆ సమయంలోనే ఆ దేశపు మహారాజు తన సైన్యంతో, ఏనుగులు, గుర్రాలతో ఆ దారి గుండా వెళ్ళాడు. రాజు సైన్యం వెళ్తుంటే వచ్చే శబ్దం, డప్పుల మోత, గుర్రాల సకిలింపులు మామూలుగా ఉండవు. ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోతుంది. కానీ ఆ బాణాలు తయారు చేసే వ్యక్తి మాత్రం తల ఎత్తకుండా చూడలేదు. అతడి కళ్ళు, మనసు మొత్తం ఆ బాణం మొలికి మీదే ఉన్నాయి. కొంత సమయం తర్వాత దత్తాత్రేయుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి ఇలా అడిగాడు. "ఓ మిత్రమా, ఇందాక ఇక్కడ నుండి మహారాజు గారి సైన్యం, ఏనుగులు, గుర్రాలు వెళ్ళాయి కదా! అవి ఏ దిశగా వెళ్ళాయో గమనించావా?" అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి ఆశ్చర్యంగా చూసి, "స్వామీ, ఇక్కడ నుండి రాజుగారు వెళ్లారా? నిజంగానా? నేను నా పనిలో లీనమై ఉండటం వల్ల ఆ శబ్దాలేవీ వినలేదు. ఎవరినీ చూడలేదు" అని చెప్పాడు. ఇది విన్న దత్తాత్రేయుడు ఆశ్చర్యపోయాడు. ఇంత పెద్ద సైన్యం పక్క నుండి వెళ్తున్నా, మనసు చలించకుండా తన లక్ష్యం మీదే దృష్టి పెట్టిన ఇతడే నిజమైన యోగి అని భావించారు. అప్పటి నుండి దత్తాత్రేయుడు ఆ బాణాల తయారీదారుడిని తన గురువులలో ఒకరిగా స్వీకరించారు. దీనిలోని నీతి, మనం ఒక పని చేస్తున్నప్పుడు మనసు పూర్తిగా దాని మీదే లగ్నం చేయాలి. పక్కన ఎంత గందరగోళంగా ఉన్నా లక్ష్యం మీదే దృష్టి ఉంటే విజయం మరియు ఆత్మజ్ఞానం సిద్ధిస్తాయి. ఇదే నిజమైన ధ్యానం. శ్రీ పరంజ్యోతితో మైత్రి అనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ధన్యవాదాలు.